తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సో ఈ రెండు వెర్షన్స్, ఒకటి హైడ్రా వెర్షన్, ఇంకొకటి ఐఎండి వెర్షన్, వీటి గురించి చెప్పడానికి మా ప్రతినిధులు మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకరు లక్ష్మీకాంత్, ఇంకొకరు వాసు హైడ్రా అప్డేట్స్ ఇస్తారు. లక్ష్మీకాంత్ ఐఎండికి సంబంధించిన డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా లక్ష్మీకాంత్ తో మాట్లాడుతాం. లక్ష్మీకాంత్, ఐఎండి నుంచి హైదరాబాద్ కి ప్రత్యేకించి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? మనం మ్యాప్ ని రెఫర్ చేస్తే, వెబ్సైట్ లోకి వెళితే మాత్రం ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్ అయితే లేదు. ఇన్ఫాక్ట్ గ్రీన్ జోన్ లోనే హైదరాబాద్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీకున్న ఇన్ఫో ఏంటి? ఎస్, ఇక్కడ హైదరాబాద్ వాతావరణ శాఖ క్లియర్ కట్గా మ్యాప్లతో సహా ప్రెస్కి రిలీజ్ చేసింది. ఈరోజు చూసుకుంటే ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ తెలంగాణ జిల్లాలో అయినటువంటి 12 జిల్లాలు, ఇక్కడ మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, యాదాద్రి, భువనగిరి, జనగాంతో పాటు మొత్తం 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ క్లియర్ కట్గా హెచ్చరించింది. కానీ హైదరాబాద్ విషయం మాత్రం ఎలాంటి భారీ వర్ష సూచన తెలపలేదు. పైగా ఇది గ్రీన్ జోన్లో ఉన్నట్టుగానే అధికారులు చెప్తున్నారు. టీవీ9కి ఎక్స్క్లూజివ్గా చెప్పినటువంటి ఐఎండి అధికారులు, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు క్లియర్ కట్గా ఎలాంటి ఎల్లో అలర్ట్లు లేవు, కేవలం మామూలు వర్షాలు మాత్రమే ఉంటాయని ఐఎండి వర్షన్. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 12 జిల్లాలతో పాటు రేపు ప్రధానంగా చూసుకుంటే నాగర్ కర్నూల్, అదేవిధంగా జోగులాంబ, గద్వాల జిల్లా, వనపర్తి జిల్లాలకు, ఈ 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ఈదురుగాలులు వీస్తాయి. ఆ రకంగా వర్షాలు ఈ ప్రాంతాల్లో కురుస్తాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఋతుపవన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. అయితే దక్షిణ కోస్తా తీరంతో పాటు ఉత్తర శ్రీలంక తీరం, అలాగే తమిళనాడు తీరం వరకు 1.5 కిలోమీటర్ల హైట్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, అలాగే కర్ణాటకలోని అంతర్గత భూభాగం పైన ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా, ఈ 2 ఉపరితల ఆవర్తనాల కారణంగా దక్షిణ తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయన్నది పక్కాగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చిన స్టేట్మెంట్. ఈ హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ మిగతా ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు అంటే డేంజరస్గా వర్షాలు కురుస్తాయని కానీ అలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. గ్రీన్ జోన్లో ఉంటాయి, గ్రీన్ జోన్లో ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. రెడ్ అలర్ట్ అన్నది అసలు తెలంగాణ వ్యాప్తంగా కూడా లేదు. మనకి మా గ్రీన్ అలర్ట్, అలాగే యెల్లో అలర్ట్ మాత్రమే కనిపిస్తోంది. అయితే ఇవాల్టి సిచ్యువేషన్ ఇది. రేపు, ఎల్లుండి అప్కమింగ్ 2 డేస్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుందని చెప్తోంది వాతావరణ విభాగం? అంటే ఈ 3 రోజుల తర్వాత, ఈరోజు, రేపు, ఎల్లుండి తర్వాత ఈ నెల 13వ తారీఖున మనకు బంగాళాఖాతంలో బంగాళాఖాతం పశ్చిమ వైపున ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. దీని కారణంగా కంటిన్యూగా ఇప్పుడు దక్షిణ తెలంగాణతో పాటు ఆ టైంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లోని మిగతా ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సో ఇప్పుడైతే ఈ ప్రాంతాలకు సూచించిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ మాత్రం గ్రీన్ జోన్లోనే ఉందని చెప్తుంది ఇంతవరకు. మరో 2 గంటల తర్వాత ఈ ప్రాంతాల్లో 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో భారీ నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే క్లియర్ కట్గా చెప్తుంది. దానికి సంబంధించిన మెసేజ్లు, దానికి సంబంధించిన మ్యాప్స్ ఎక్స్క్లూజివ్గా టీవీ9 కానీ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. సో అది ఐఎండి వర్షన్ మనం చూసాము. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.